హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్టిక్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100కు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం రూ. 399 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ ₹199కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రతిరోజు ఒక మోడల్ పేపర్, జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ విత్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్తో మీకైతే అందించడం జరుగుతుందండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారండి, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు, తక్కువ మంది షేర్ చేస్తున్నారు. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా చాలా తక్కువ టైం అయితే ఉందండి పరీక్షలకి. ఈరోజే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మన యాప్లో ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది, వెంటనే తీసుకోండి. ఆఫర్ కూడా ఉంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చే విషయాన్ని అధ్యయనం చేయడానికి ఏర్పడిన ప్రత్యేక కమిటీ అధ్యక్షులు ఎవరండి? జేబి కృపలాని గారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వృత్తి స్వాతంత్ర్యాన్ని, వ్యాపార స్వాతంత్ర్యాన్ని పరిరక్షించే రాజ్యాంగంలోని అధికరణ ఏది? ఏ అధికరణ ప్రకారం అండి? 19. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వారిలో ఎవరు లోక్సభలకు స్పీకర్గా పనిచేశారు? రెండు లోక్సభలకు ఎవరండి? ఆప్షన్ 3 బలరాం జక్కర్ గారు. నేను ప్రీవియస్గా ఒక క్వశ్చన్ అడిగానండి. భారతదేశ లోక్సభ మొట్టమొదటి స్పీకర్ ఎవరు అని అడిగాను. ఆన్సర్ జీవి మౌలాంకర్ అండి. గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ ఫస్ట్ మన స్వతంత్ర భారతదేశానికి ఫస్ట్ స్పీకర్గా పనిచేశారు వీరు. ఓకే, చూద్దాం. ఆర్టికల్ 112 ప్రకారం పార్లమెంటరీ వ్యవహార భాషలో వార్షిక వివరణను ఏ విధంగా పేర్కొంటారు? వార్షిక వివరణ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండి. ఓకేనా? ఏ విధంగా పేర్కొంటారు మరి? ఆప్షన్ 2 బడ్జెట్ అంటారండి. బడ్జెట్ అంటారు. బట్ బడ్జెట్ గురించి రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేసి ఉండదండి. ఓకేనా? వార్షిక వివరణ అని మాత్రమే ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్. బ్యాంకులకు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 మార్చ్ 31. అయితే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ఉంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. జూలై 1 జూన్ 31 ఉంటుంది. క్రింది వాటిలో ఏ కమిటీ పన్నుల సంస్కరణల కమిటీగా పేర్కొనడం జరిగింది? ఈ క్రింది వాటిలో ఏ కమిటీ పన్నుల సంస్కరణల కమిటీగా పేర్కొనడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, చెల్లయ్య కమిటీ. నెక్స్ట్ వన్. ఈ క్రింది ఏ దశాబ్దంలో అక్షరాస్యత రేటు గరిష్టంగా పెరిగింది? ఏ 10 సంవత్సరాల కాలంలో అత్యధిక అక్షరాస్యత పెరిగిందంటే 1991 నుంచి 2001 ఈ టైంలో చాలా పెరిగింది. నెక్స్ట్ వన్. భూమి తన అక్షం చుట్టూ తాను ఒకసారి పరిభ్రమించడానికి పట్టేటువంటి సమయము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 365 రోజులు, 365.24 రోజుల టైం అయితే పడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింద పేర్కొన్న వాతావరణపు పొరలో సంవాహక పొర ఏది? సంవహన పొర. ఆన్సర్ ఆప్షన్ 1 ఏంటి? ట్రోపో ఆవరణము.
ఆవరణము. నెక్స్ట్ వన్, సమవర్షపాత ప్రదేశాలను కలుపుతున్న రేఖను ఏమంటారు? సమవర్షపాత రేఖలను కలుపుతున్న రేఖ. ఆప్షన్ 2 ఐసోహైట్ అంటారండి వీటిని, ఐసోహైట్. నెక్స్ట్, ఈ క్రింద భూకంప తరంగాలలో అత్యంత విధ్వంసకరమైనవి ఏవి? మోస్ట్ డేంజరస్ ఏంటండి? ఉపరితల తరంగాలు. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో ఏ నదిలో నిర్మించబడింది? అండర్ వాటర్ మెట్రో, ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ఎక్కడండి, ఏ నదిలో నిర్మించడం జరిగిందండి? ఆప్షన్ 1 హూగ్లీ నదిలో. ఎక్కడుంది ఇది? పశ్చిమ బెంగాల్. ఓకే. దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించేటువంటి రైలు ఏది? దేశంలో అత్యంత వేగంగా ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 1 వందే భారత్ ఎక్స్ప్రెస్. వందే భారత్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ వన్, బొటియాలు అనే తెగ ఎక్కడ కలదు? బొటియాలు అనేటువంటి తెగ మధ్యప్రదేశ్లో కనిపిస్తుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ టెక్నాలజీ గల ప్రాంతం ఎక్కడుంది? ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ టెక్నాలజీ పశ్చిమ బెంగాల్లోని హౌరా అనే ప్లేస్లో ఉంది. నెక్స్ట్, గుప్తులు బెంగాల్ ఆక్రమణ గురించి తెలుపుతున్న శాసనం ఏది? గుప్తులు బెంగాల్ ఆక్రమణ గురించి తెలుపుతున్న శాసనం. ఆప్షన్ 4 మొహ్రాలి. ఓకే. నెక్స్ట్ వన్, కాగిత పరిశ్రమ ముఖ్య కేంద్రమైన మొఘలుల ప్రాంతం ఏది? కాగితపు పరిశ్రమ ముఖ్య కేంద్రమైన మొఘలుల ప్రాంతము. ఆప్షన్ 2 సియాల్కోట్. నెక్స్ట్ వన్, తిలక్ నడిపిన దినపత్రిక అయినటువంటి తిలక్ నడిపిన పత్రిక కేసరి ఏ భాషలో ఉంది? కేసరి. ఆప్షన్ 3 అండి, మరాఠీలో ఉంది. బెంగాల్ విభజనను నిరసిస్తూ ప్రారంభించిన ఉద్యమము ఏది? ఏంటండి? వందే మాతరం ఉద్యమం 1905లో ప్రారంభం కావడము జరిగింది. నెక్స్ట్ వన్, దేవతలకు దేవుళ్లకు మానవ రూపాన్ని ఆపాదించిన చిత్రకళ క్రింది వాటిలో ఏది? దేవతలకు దేవుళ్లకు మానవ రూపాన్ని ఆపాదించిన చిత్రకళ. ఆప్షన్ 3 అండి, మధుబని చిత్రకళ. చాలా ఫేమస్ అండి, బీహార్. ఓకేనా? ఎక్కడ ఫేమస్ ఇది? బీహార్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది భౌతిక రాశుల కొలతలకు సంబంధించి ఫ్రెంచ్ పద్ధతిగా పేర్కొంటారు? ఫ్రెంచ్ పద్ధతి ఏంటి? సిజిఎస్ పద్ధతి. నెక్స్ట్, ఆమ్లాల యొక్క ధర్మాలను మొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆమ్లాల యొక్క ధర్మాలను మొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త. 82 ఆన్సర్ ఆప్షన్ 4 బాయిల్. నెక్స్ట్ వన్, మొట్టమొదటిగా హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? హార్మోన్ అనే పదాన్ని 83 ఆప్షన్ 2 స్టార్లింగ్. ఓకే, స్టార్లింగ్. శాకీయ ప్రత్యుత్పత్తి మరియు దాని ఉదాహరణ ఆధారంగా సరికానిది ఏది? శాకీయ ప్రత్యుత్పత్తి మరియు దాని ఉదాహరణ ఆధారంగా సరికానిది. 84 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కన్నులు వేప అనేది సరికాదు. పత్రాలు బయోఫిలం, కొమ్ము అల్లము, పిలక ముక్కలు అరటివి సరైనవి. ఓకే. క్రింది వ్యాధులలో చిన్న పేగుపై ప్రభావం చూపే వ్యాధి ఏది? చిన్న పేగుపై ప్రభావం చూపేది ఏంటండి? టైఫాయిడ్. టైఫాయిడ్. భారతదేశంలో సాంకేతిక విద్యను ప్రోత్సహించడానికి మొదటిసారిగా ఖరగ్పూర్లో ఐఐటిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? ఖరగ్పూర్లో ఐఐటిని. ఆప్షన్ 2 అండి, 1951లో. నెక్స్ట్ వన్, బ్లూ మార్బల్ అనేది ఒక డాష్. బ్లూ మార్బల్. 87 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అపోలో 17 తీసిన భూమి యొక్క చిత్రాలనే బ్లూ మార్బుల్ అంటారు. డెంగ్యూ వ్యాధికి డిఎన్ఏ వ్యాక్సిన్ రూపొందించిన దేశం ఏది? డెంగ్యూ వ్యాధికి ఆన్సర్ ఆప్షన్ 1 భారతదేశమే అండి. స్పేస్ ఎక్స్ ఇటీవల ప్రయోగించిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ కమ్యూనికేషన్ ఉపగ్రహము పేరేంటి? ఆప్షన్ 1 బృహస్పతి 3. ఓకేనా? బృహస్పతి 3. నెక్స్ట్,
5G 2020లో సమాచార మార్పిడిని ఏ విధంగా పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ 4 కృత్రిమ మేధస్సు. ఉపగ్రహ కమ్యూనికేషన్లు సమాచార మార్పిడికి ఉపయోగించే ఒక ఆఫ్ లింక్ మరియు డౌన్ లింక్ పౌనపున్యాల కలయికను డాష్ అంటారు. ఏమంటారండి? ఆప్షన్ 1 బ్యాండ్ విడ్త్. సార్క్ శాశ్వత సచివాలయం ఎక్కడ ఉన్నది? సార్క్ శాశ్వత సచివాలయం ఆప్షన్ 2 కాఠ్మండ్, నేపాల్. ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్గా ప్రకటించింది? ఆప్షన్ 4 2014 నుంచి 24ని. శ్రీ విజయకాంత్కి మరణానంతరం 2024 సంవత్సరానికి గాను పద్మవిభూషణ్ అవార్డును ఏ విభాగానికి ప్రకటించారు? ఏంటండి? కళలు. ఈజ్ ఎ హీరో. ఓకే. ఇప్పటి వరకు 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు ఎన్నిసార్లు ఆతిథ్యం ఇచ్చింది? ప్యారిస్ అండి. ఎన్నిసార్లు ప్యారిస్లో నిర్వహించారండి? 3 సార్లు అండి, చరిత్ర కనుక చూసినట్లయితే. నెక్స్ట్ వన్. 16వ ఆర్థిక సంఘము చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అరవింద్ పనగారియా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో మఠా అడవులు ఉన్నాయి? పశ్చిమ బెంగాల్. ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కార్యాచరణ కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 15 సంవత్సరాలు. విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించి 24 గంటల విద్యుత్ అందించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన. నెక్స్ట్ వన్. 2024 రామన్ మగసేసే అవార్డు గ్రహీత హయావో మియాజాకి ఈ క్రింది ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ 1 జపాన్. ఓకే. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ హైకోర్టు మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.